నేతృత్వంలో అధ్యక్షుడి ఆదేశంతో పార్టీని మొత్తం నడిపించేది ప్రధాన కార్యదర్శి. వారు పూర్తి సమయం ఇచ్చి పార్టీ కోసం పనిచేస్తూ ఉంటారు. కానీ రాష్ట్ర పార్టీ కూడా మనందరి తరఫున రాష్ట్ర పార్టీ సహకారాన్ని మనం ఎప్పుడు మర్చిపోం కూడా. రామచంద్ర వారి యొక్క సహకారంతో, రాష్ట్ర పార్టీ యొక్క సహకారంతో కరీంనగర్ కార్పొరేషన్లో కానీ, దాంతోపాటు మిగతా మున్సిపాలిటీస్లో కానీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడం జరిగింది. ఒకటి రామచంద్ర గారికి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం తరఫున, నా తరఫున, గెలిచిన అభ్యర్థుల తరఫున, పోటీ చేసినటువంటి అభ్యర్థుల తరఫున, అందరి తరఫున కూడా ఇలా రామచంద్ర గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారి సహకారం వల్లనే ఈరోజు కరీంనగర్ మేయర్ కానీ, బైన్సా మున్సిపాలిటీ కానీ, నారాయణపేట మున్సిపాలిటీ కానీ, ఇవన్నీ కూడా వారి యొక్క సహకారంతో ఈరోజు ఈ రెండు మున్సిపాలిటీలో కరీంనగర్ కార్పొరేషన్లో భారతీయ జనతా పార్టీ గెలవడం జరిగింది. మరి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనోడి గారు చెప్పారు, ప్రతిసారి మనం గెలిచిన వెంటనే మనం కేవలం ప్రజాప్రతినిధులుగా మాత్రమే పనిచేస్తున్నాం. మనం ఒక పార్టీ సింబల్ మీద, ఇలా పార్టీ బీఫామ్ మీద గెలిచినాము, ప్రజలు పువ్వు గుర్తు మీద ఓటేసినటువంటి ఒక ఆలోచన చాలామంది కూడా వస్తలేదు. కానీ అది కాకుండా పార్టీ సింబల్ మీద గెలిచాం, పార్టీ బీఫామ్ మీద గెలిచాం, పార్టీ బీఫామ్ ఇస్తేనే మనం గెలిచాము. కాబట్టి అటువంటి పార్టీకి ప్రజలకు సేవ చేయాలి, దాంతోపాటు పార్టీకి సేవ చేయాలి, పార్టీని ఇంకా శక్తివంతంగా తయారు చేయాలి. ఏదైతే లక్ష్యం ఉందో తెలంగాణ రాష్ట్రంలో 2028లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకురావాలని చెప్పి ఒక లక్ష్యం ఏదైతుందో ఆ లక్ష్యం కోసం, లక్ష్యాన్ని పూర్తి చేయడం కోసం పనిచేస్తా అని చెప్పి ఒక పట్టుదల, ఒక ఆలోచన రావాలన్న ఉద్దేశంతోనే ఈరోజు మనం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం గెలిచినటువంటి గౌరవ కార్పొరేటర్లు, గౌరవ కౌన్సిలర్స్ అందరూ కూడా ఈరోజు రాష్ట్ర పార్టీ కార్యాలయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ పార్టీ కార్యాలయం మనది, ప్రతి కార్యకర్తది పార్టీ కార్యాలయం. కాబట్టి మీరు కూడా కేవలం ఒక్కరోజు కాకుండా హైదరాబాద్కి కన్నా వేరే పని చేసినప్పుడు రావడం, ఇక్కడ సిబ్బంది కూడా ఇప్పుడు గౌతమ్ గారు పరిచయం చేస్తున్నారు, వచ్చి వారితో మాట్లాడము, ఛాయ్ తాగిపోవడము, కార్యాలయం వచ్చేసరి చూసిపోవడము, మనతో పాటు వచ్చిన వాళ్ళు కూడా కార్యాలయం తీసుకొచ్చి కార్యాలయం చూపడే ప్రయత్నం చేయడం. ఇది పార్టీ కార్యాలయం అంటే మనకు దేవాలయం లాంటిది. ప్రతి కార్యకర్తకు పార్టీ కార్యాలయం దేవాలయం లాంటిది. ఇది పవిత్రమైన స్థలం. ఇవాళ ఈ కార్యాలయం నుంచి మీ బీఫామ్స్ వస్తున్నాయి. కానీ మీకు గెలుపు అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. ఇలా మనం ఆలోచించాలి. పార్టీ ఫైనల్ చాలామంది ఏమంటారంటే నేను సొంత గెలిచినా నా వ్యక్తిగతంగా గెలిచిన ఏముండదు. పార్టీ కాదని, నేనే గొప్ప అని ఎవరన్నా కూడా ఒక 100 మంది పేరు చెప్పగలుగుతాం. తెరమరుగు చెప్పారు వాళ్ళందరూ కూడా. బండి సంజయ్ గొప్ప కాదు, బండి సంజయ్కి పార్టీ అవకాశం ఇవ్వకుండా బండి సంజయ్ జీరో. ఎవరి దగ్గర బయట కుక్కలు కూడా దగ్గర రాసిపెట్టుకోండి. పార్టీ ఫైనల్. చాలా మందిలో ఏమంటారు, గెలిచేదాక పార్టీ, గెలిచినాక నేనే అంటారు.